సో, మొన్నటి నుంచి గూడా మనం అసలు ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ఎలాంటి వాళ్ళకి నేమ్ లెటర్ తోటి స్టార్ట్ అవుతే ఇబ్బందులొస్తాయని నేను చెప్తున్నాను. అలాగే ఏ డైరెక్షన్స్‌లో ఉంటే ఆళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ఏ టోటల్ నంబర్ ఉంటే వాళ్ళకి ఇబ్బందులొస్తున్నాయని నేను చెప్తున్నాను. చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్స్, డైరెక్ట్ అపాయింట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. నేను అందుకనే మన దగ్గరికొచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, కలర్ థెరపీ, జెమ్ థెరపీ, అలాగే మనము రెగ్యులర్‌గా మనం ఎలాంటి ఫోను నంబర్ వాడితే బావుంటుంది? ఏ సీరీస్ వాడాలి? 7 సీరీసా? 8 సీరీసా? 9 సీరీసా? ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి 100% తీసుకొని మనం వెళ్తే అల్టిమేట్ రిజల్ట్స్ అని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మకర రాశి. ఈ మకర రాశి వారికి మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మకర రాశి వారికి ఏ లెటర్ తోటొకటి, హెచ్ లెటర్ తోటొకటి, ఏ ఒకటి, ఏ, కే, హెచ్ అలాగే పి లెటర్. ఏ, కే, హెచ్, పి లెటర్ తోటి స్టార్ట్ అయిన వారికి ఎవరైతే మకర రాశి వారున్నారో వాళ్ళకి స్ట్రగుల్స్ వాళ్ళకి చూడండి. వాళ్ళ లైఫ్‌లో ఎడ్యుకేషన్ డ్రాప్ ఔట్ అయిపోవటం, మధ్యలో ఆగిపోవటం. వీళ్ళల్లో 10లో ముగ్గురు మాత్రమే ఈ లెటర్స్ తోటి ఒకవేళ పేరు స్టార్ట్ అయిన వాళ్ళు స్ట్రగుల్ పడి, పడి సక్సెస్‌కొస్తారు. మినిమమ్ 25 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అనేదొస్తుంది. ఈ లెటర్ తోటి వాళ్ళకి పేరు స్టార్ట్ అయినప్పుడు. కాబట్టి స్ట్రగుల్ అయితే 100% ఉంటది. ఎందుకు స్ట్రగుల్ లేనిదే మనకి అచీవ్‌మెంట్ వస్తదంటే కాదు. స్ట్రగుల్ కావాల్సిందే నేర్చుకోవాలి. జీవితంలో మకర రాశి ఏంటంటే మనకి శనిదేవుడి యొక్క రాశి. అలాగే ఇక్కడ ఉచ్చస్థితి కారకుడు ఎవరు అంటే కుజుడు. కాబట్టి తండ్రి శనిదేవుడు ఏం చేస్తాడు అంటే వజ్రాన్ని ఎలాగ రాస్తే ఎంత పాలిష్ చేస్తే అంత మెరుగు వస్తదో, అలాగే మన తండ్రి కూడా మనకు జీవితంలో అన్ని అనుభవాలు నేర్పిస్తాడు. అన్ని కష్టాలు పెడతాడు. ఎందుకంటే మళ్ళీ నువ్వు అయి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని జీవితంలో ఆ మిస్టేక్ చెయ్యొద్దు. మళ్ళీ ఆ బాధలు పడొద్దు. శనిదేవుడిదది. ఆయన తత్వం అది. అందుకోసమే మనకు ఫస్ట్ కష్టాలు ఇచ్చిన తర్వాత మనకి మా ఫలితాన్నిస్తాడు. ఇప్పుడు ఎట్లా అంటే విద్యనిచ్చే గురువు వేరు, జ్ఞానాన్నిచ్చే గురువు వేరు. విద్యనిచ్చే గురువు ఏం చేస్తాడు? ఫస్ట్ విద్య నేర్పిస్తాడు. విద్య నేర్పించిన తర్వాత పరీక్ష తీసుకుంటాడు. ఎవరు? విద్య ఇచ్చే గురువైతే. అదే మన జ్ఞానాన్నిచ్చే గురువు ఏం చేస్తాడు? ఫస్ట్ నీకు కష్టాన్నిస్తాడు. కష్టాన్నిచ్చిన తర్వాత విద్యనిస్తాడు. ఎందుకంటే ఆ విద్యకి నువ్వు అర్హుడువా? కాదా? అనేది ఫస్ట్ ఆయన పరీక్షిస్తాడు. శనిదేవుడు గూడా అంతే. రేపటి నాడు వీడికి 10,00,00,000 ఇస్తే వీడు కంట్రోల్ చేయగలుగుతాడా? లేదా? రేపటి నాడు ఆ 10,00,00,000 పోతే దాన్ని తట్టుకోగలుగుతాడా? లేదా? ఇంత భార్యని ఇష్టపడ్డాడు. భార్యకేమన్నా అయితే తట్టుకోగలుగుతాడా? లేదా? ఫస్ట్ జ్ఞానాన్నిచ్చే గురువు ఫస్ట్ పరీక్ష పెడతాడు. డైరెక్ట్ నీకు ఎప్పుడు గాని జ్ఞానాన్ని గాని, ధనాన్ని గాని ఇవ్వడు. ఫస్ట్ పరీక్షించి నిన్ను అర్హుడిని చేసిన తర్వాత అప్పుడు ఆ వస్తువు నీ చేతిలో పెడతాడు. అది శనిదేవుడి తత్వం. ఆయన మన జ్ఞానాన్నిచ్చే తండ్రి కాబట్టి ఆయన గురించి అంతా ఈ శాటిలైట్ మీడియా, సోషల్ మీడియాలో అంతా ఆయనని ఏదో ఒక అమరీష్ పురి విలన్ లాగా చూపిస్తారు గానీ, అలాంటిదేం లేదు. నీ కష్టం నువ్వు చేసుకుంటూ న్యాయంగా ఉన్నావు అంటే ఆ తండ్రి అనంతం ఇస్తాడు. కాబట్టి శనిదేవుని యొక్క కరుణ అందరికి కావాలి. కాకపోతే కర్మకారకుడు కాబట్టి నువ్వు చేసే కర్మ ఆయన దశాంతర దశలలో తిరిగి వస్తుంది నీకు ఖచ్చితంగా. ఎవరికన్నా మానసికంగా ఇబ్బంది పెడితే నిన్ను మానసికంగా పెడతాడు. శారీరకంగా పెడితే నిన్ను శారీరకంగా ఇబ్బంది పెడతాడు. ఆర్థికంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టావా ఆర్థికంగా కూడా పెడతాడు. కాబట్టి మన కర్మ మనం మంచిగుంచుకొని మనం వెళ్ళగలిగితే ఆ తండ్రి ఎప్పుడు ఎవ్వరిని ఏమనడు. కాబట్టి ఇదొకటి లెటర్స్. ఇంకోటి మకర రాశి వారు ఈస్ట్, నార్త్‌లో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, చెస్ట్ ఇష్యూస్ కావచ్చు, గ్యాస్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చని ఎక్కువగా రైజ్ అవుతుంటాయి. అలాగే పెద్దవాళ్ళకి గూడా నిత్యం గూడా ఏదో రకమైన ఆహ్, మానసిక వేదన అనేది మీ ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటది వీళ్ళకి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి టోటల్ నంబర్ వీళ్ళ పేరులో టోటల్ నంబరు 2 గాని, 4 గాని, 7 గాని అలాగే 9 గాని. ఈ 4 లెటర్స్ గాని వీళ్ళ టోటల్ నేమ్ నంబర్ మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్‌లో ఏసి చూడండి. ఈ నంబర్ వచ్చినప్పుడు వీళ్ళకి గూడా ఆ సక్సెస్ అనేది రావటానికి ఇప్పుడు నేనన్నాను 25 ఇయర్స్, 26 ఇయర్స్‌కి సక్సెస్ స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఈ నంబర్స్ ఉండటం వల్ల అది ఎక్స్‌టెండ్ అయిపోతది 32 ఇయర్స్‌కి. 7 సంవత్సరాలు ఇంకా సఫర్ చేపిస్తది. అందుకని ఏంటంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న గురువుని మీరు కలవగలిగితే నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలలో మీకు చెప్పినట్టే ఫస్ట్ నేను చేసిందేంటిది? ఫస్ట్ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంది నేను ఫస్ట్. అగ్నేష్ అమిత్ రాజ్. AGNNESH AMIT RAJ. 14 అక్షరాలలో 41 సంఖ్య. మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేషన్‌లో కూడా నా నేమ్ కూడా ఏసి చూడండి. ఎటు చూసినా గాని 14 అక్షరాల్లో మళ్ళీ నీకు 5 నంబరే ఉంటది.
ఎందుకు మా గురువుగారు చేసింది ఏంటిది? నాకు డబ్బు సంఖ్య పెట్టలే నాకు. నాకు పెట్టింది ఏంటంటే జ్ఞానం, రిసర్చ్ అలాంటి నంబర్ నాకిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రేపటి నాడు ఆయన 10,00,000 ఇచ్చి వెళ్ళిపోరా అంటే అది మనం ఖర్చు పెడతాం వెళ్ళిపోతది. కానీ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతోటి ఇప్పుడు నలుగురు సాయం చేసుకుంటూ మనం బతుకుతున్నాం. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలామంది అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, లేదనుకుంటే వాళ్ళు భార్యను శారీరకంగా సుఖపెట్టలేకపోవటం, వాళ్ళకసలా శారీరకంగా అనుభవిద్దామనే ఆలోచనే వాళ్ళకి మైండ్‌లో రాదు. ఎందుకు? ఇది మన జాతకంలో చూసి చెప్పొచ్చు. రేపటి నాడు నీ బిడ్డ గొంతు కోస్తున్నావు, నువ్వు ఇట్లా అయిపోతది. అమ్మాయి మళ్ళీ డైవర్స్ ఎందుకంటే ఆ సుఖమే లేదు. శారీరక సుఖం లేదు, మానసిక సుఖం లేదన్నప్పుడు ఎందుకుంటదక్కడ? ఉండదు. వచ్చేస్తది, డైవర్స్ అయిపోతది. ఎందుకు ఆ కాంబినేషన్ ఎలా ఉంటది అంటే, నీ లగ్నం నుంచి కుజుడు, శుక్రుడు ఎక్కడ కూర్చున్నా సరే గాని, వారి మీద కేతు యొక్క దృష్టి అంటే కేతు పంచమ, సప్తమ భాగ్య అంటే 5 గాని, 7 గాని, 9 దృష్టి అనేది కేతువుది అక్కడ పడటము, వీళ్ళు -డిగ్రీస్ 12 డిగ్రీస్ లోపల ఉండటం వల్ల వీళ్ళు ఫిజికల్‌గా కలవరు. ఈయన కలిసినా వాని సుఖాన్ని ఇవ్వనివ్వడు. అంతే దాంట్లో ఉండదనమాట. ఇంట్రెస్ట్ ఉండదు. చేయడు. ఈయన ఫిజికల్‌గా ఏం చేయలేడు అమ్మాయిని. సో, అక్కడేముంటది? అమ్మాయి వదిలి వచ్చేస్తది. ఇంకోళ్ళుంటారు. కొంతమంది మీరు చూసుండొచ్చు చాలా మంది దాంట్లలో జాతకాలలో వాడు ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ తోటి పోతాడు. గుప్త రోగంతోటి ఎళ్ళిపోతాడు. ఆ గుప్త రోగం అనేది ఎవరికీ చెప్పడు వాడు. దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మనం జ్యోతిష్యంలో ఒకవేళ 4/8 కాంబినేషన్‌లో వీడు పుట్టాడు. లేదా 8/9 కాంబినేషన్‌లో పుట్టాడు. అంటే రూట్ నంబర్ 8 అయింది. డెస్టినీ నంబర్ 9 అయింది. లేదా 9 రూట్ అయింది. డెస్టినీ నంబర్ 8 అయింది. ఇలాంటి టైంలో కూడా వీడు గుప్త వ్యాధులతోటి ఎళ్ళటం. అలాగే 8/4 గాని అంటే 8 పుట్టాడు. రూట్ నంబర్ డెస్టినీ నంబర్ 4 అయింది. అలా లేదనుకుంటే 4లో పుట్టాడు. డెస్టినీ నంబర్ 8 అయింది. అలాంటి టైంలో కూడా గుప్త రోగాలతోటి పోతాడు. ఏదో రకమైన రోగంతోటి వీడి జీవితం అనేది బెడ్ మీదనే పోతది. ఎందుకు ఇట్లాంటి కాంబినేషన్స్? అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా ఎప్పుడైతే శుక్రుడు, కుజుడు నీ జాతకంలో 7, 9, 11 స్థానంలో ఉన్నారు. 7, 9, 11 స్థానంలో శుక్రుడు, కుజుడు కలిసి కూర్చున్నారు. వీళ్ళ మీద గాని రాహు దృష్టి వచ్చింది. బలపడ్డ రాహు, బలహీనపడ్డ కుజ శుక్రుడు ఉన్నారు. రాహు బలపడి వాడి దృష్టి గాని ఇచ్చాడా, ఆటోమేటిక్‌గా వీడికి కామ కోరికలు ఎక్కువైపోయి ఎక్కడికో వెళ్ళి ఆ కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళి లేనిపోని రోగాలను తగిలించుకొని వస్తాడు. ఎందుకంటే రాహు అడిక్షన్ గదా! శుక్రుడేం చేస్తాడు? శారీరకంగా అనుభవించు అంటాడు. దీన్ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసేది ఎవరు? కుజుడు. కుజుడు ఏంటిది? లగ్జరీ, కామానికి కారకుడు శుక్రుడైతే, ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరక సుఖాన్ని కావాలనేటోడు ఎవడు? కుజుడు. రాహు ఏంటిది? అడిక్షన్. అదే కావాలి. పొద్దున్న లేస్తే అదే మైండ్‌లో. ఎవరిని చూసినా అదే మైండ్‌లో. అంటే రాహు ఏం చేస్తాడు? అడిక్ట్ చేసేస్తాడు. ఎంతసేపు చూసినా సెక్సే కావాలి. శారీరకంగా సుఖపడాలి. సో, అట్లాంటోడు ఏం చేస్తాడు? అమ్మాయిని ఇబ్బంది పెడతాడు. వాడు ఇబ్బంది పడతాడు. అక్కడికెళ్ళి ఎక్కడో రోగాలు తగిలించుకొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో ఇంతుంది. న్యూమరాలజీలో ఇంతుంది. మీరు సరైన గురువుని ఎన్నుకుంటే వాళ్ళు మీకు సరైన మార్గాన్ని చూపించగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి గురువుని ఆశ్రయించండి. అగ్నేష్ అమిత్రాజ్‌ని కలవాలంటే హైదరాబాద్‌లో ఉంటారు. మీరు ఫోన్ అపాయింట్‌మెంట్ అయినా డైరెక్ట్‌గానే వచ్చి కలవచ్చు. ఒక 30 మినిట్స్ టు 35 మినిట్స్ నేను టైమ్ ఇస్తాను. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మంచి రెమెడీస్ అలాగే మీకు కలర్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి. నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ని నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు.
అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మీ పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.